సో తర్వాత 2 మార్క్స్ లో లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే రైట్ 2 log 3 ప్లస్ 3 log 5 మైనస్ 5 log 2 యాజ్ ఎ సింగిల్ లాగరిథం. చూడండి 2 log 3 3 log 5 మైనస్ 5 log 2 అంతే కదా. 2 log 3 ప్లస్ 3 log 5 మైనస్ 5 log 2 మైనస్ 5 log 2 యాజ్ ఎ సింగిల్ అల్గారిథం. సింగిల్ లాగరిథం. అయితే మనకి లాగ్ లో ఉన్న రెండు ఇంపార్టెంట్ ఫార్ములాస్ చూసుకున్నట్టయితే ఒకసారి రాస్తాను చూడండి. లాగ్ m ప్లస్ లాగ్ n ఈజ్ ఈక్వల్ టు లాగ్ m ఇంటూ n ఆర్ mn. ఇదొకటి. లాగ్ m మైనస్ లాగ్ n ఈజ్ ఈక్వల్ టు లాగ్ m బై n ఈజ్ ఈక్వల్ టు లాగ్ m బై n. ఇదొకటి. log m ప్లస్ log n ఈజ్ ఈక్వల్ log m ఇంటూ n ఇది ఒకటి. log m మైనస్ log n ఈజ్ ఈక్వల్ log m బై n ఒకటి. అయితే ఈ ఫార్ములాస్ అప్లై చేయాలంటే ఎక్కడన్నా కానీ ముందర ఏమైనా నెంబర్లు ఉన్నాయా? లేవు, ఉండకూడదు కూడా. అంటే లాగ్ లో మనం బేసిక్ ఫార్ములాస్ అప్లై చేయాలంటే మనకి ముందర కోఎఫిషియంట్ ఉండకూడదు. ఉంటే ఏం చేయాలి? పవర్ లాగ్ పంపించుకునేసేయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ 2 log 3 ఉంది. మనం ఫార్ములా అప్లై చేయగలుగుతామా? చేయలేం. కాబట్టి ఏం చేయాలి? లాగ్ లో ఒక నెంబర్ ముందు ఉంటే ఏం చేయొచ్చు? మనం పవర్ లాగ్ పంపించుకోవచ్చు. అదొక కాన్సెప్ట్ ఉంది కాబట్టి సో దీన్ని ఏం చేసుకోవచ్చు? లాగ్ 3 స్క్వేర్ అవుతుంది. అదేవిధంగా ఇదేమవుతుంది? లాగ్ 5 పవర్ 3 అవుద్ది. అదేవిధంగా ఇక్కడ లాగ్ 2 పవర్ 5. సో ఫస్ట్ సాల్వ్ చేస్తాను చూడండి. లాగ్ 3 స్క్వేర్ అంటే లాగ్ 9 ప్లస్ లాగ్ 5 క్యూబ్ అంటే 5 5 25 25 5 125 5 ఇంటూ 5 ఇంటూ 5 5 క్యూబ్ అంటే సో 125 మైనస్ లాగ్ 2 పవర్ 5 2 ఇంటూ 2 ఇంటూ 2 5 టైమ్స్ చేసుకుంటే మనకి ఏమొస్తుందంటే 32. సో ఫస్ట్ ఈ రెండింటికి నేను ఈ ఫార్ములా వాడతాను లాగ్ m ప్లస్ లాగ్ n. అప్పుడు ఏమవుతుంది? నాకు లాగ్ m ప్లస్ లాగ్ n. సో ఈ రెండు ప్లస్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఈ రెండు తీసుకున్నాను, నా ఇష్టం అది. సో లాగ్ m ప్లస్ లాగ్ n కాబట్టి లాగ్ m ఇంటూ n. సో ఏమవుతుంది? నాకు లాగ్ 9 ఇంటూ 125 మైనస్ లాగ్ 32. సో 9 ఇంటూ 125 ఎంత అవుతుందంటే నాకు 1125 అవుద్ది అప్రాక్సిమేట్గా. నేను అదే అనుకుంటాను. మైనస్ లాగ్ 32. ఇప్పుడు చూడండి ఈ ఫార్ములా వాడతాను. లాగ్ m మైనస్ లాగ్ n ఫార్ములా వాడుతుంటే లాగ్ m బై n. సో ఏమవుతుంది? నాకు లాగ్ 1125 బై 32 ఇస్ ది రిక్వైర్డ్ ఆన్సర్. చాలా సింపుల్ అండి. మన లాగ్ ఫార్ములాస్ అప్లై చేయాలంటే ముందర మనకి కోఎఫిషియెంట్స్ ఉండకూడదు. ఉంటే ఏం చేయాలి? పవర్ లాగ్ పంపించుకొని అప్పుడు మనకి మామూలుగా వచ్చేస్తుంది. కాబట్టి తర్వాత నేను లాగ్ m ప్లస్ లాగ్ n ఫార్ములా ఎక్కడ వాడుతున్నాను? ఇక్కడ లాగ్ m మైనస్ లాగ్ n ఫార్ములా ఎక్కడ వాడుతున్నాను. రైట్? ఓకే. నా ఇంకా 1 మార్క్ క్వశ్చన్ ఒకసారి డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ చూడండి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అని ఉంది. సో ఒకసారి ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏంటి అంటే సో యాక్చువల్ డెఫినేషన్ అయితే మనకి ఉంది. One second. Yeah. Every integer greater than 1 is either a prime number or can be expressed in the form of primes అన్నమాట. అంటే ఏం లేదండి, ఒకసారి చెప్తాను చూడండి. ఏ నెంబర్నైనా మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకోవచ్చు అని మీనింగ్ అనమాట. ఒకసారి చెప్తాను చూడండి. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే every number or to be more precisely every composite number can be expressed as factors of prime numbers. Every number can be expressed as factors of prime numbers. Okay, every number can be expressed as factors of prime numbers. అంటే ఏ నెంబర్ చూసుకున్నా మనకు దాని ఫ్యాక్టర్స్ చూసుకున్నట్టు ప్రైమ్ నెంబర్స్ రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో అది అర్థమెటిక్ యొక్క ఫండమెంటల్ థియరమ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వాట్ ఇస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 6 పవర్ 100? లాస్ట్ డిజిట్ ఆఫ్ 6 పవర్ 100. చాలా సింపుల్ అండి. ఆన్సర్ 6. ఆన్సర్ వచ్చి 6. ఎలా అంటారా? 6 పవర్ 1 ఎంత? 6. 6 పవర్ 2 ఎంత? 36. సో లాస్ట్ డిజిట్ ఏమొచ్చింది మనకి? 6 వచ్చింది. 6 క్యూబ్ ఎంత? 36 into 6 216 వస్తుంది అనమాట. ఒక సారీ చిన్న సో 6 క్యూబ్ ఎంత వస్తుంది? నాకు 216 వస్తుంది అనమాట. సో ఇది కూడా లాస్ట్ డిజిట్ ఏమొచ్చింది? నాకు 6 వచ్చింది. అంటే 6 పవర్ లో ఎంత పెద్ద నెంబర్ అయినా ఎంత పెద్ద పవర్ అయినా కానీ
మనకి 6 తోనే ఎండ్ అవుతుంది అనమాట. 6 పవర్లో ఎంత పెద్ద నెంబర్ అయినా కానీ, ఎంత పెద్ద పవర్ అయినా కానీ మనకి 6 తోనే ఎండ్ అవుతుంది, రైట్? సో ఆన్సర్ ఇస్ 6 అనమాట. నెక్స్ట్, express 156 as product of primes. express 156 as product of primes అన్నాడు. product of primes అన్నాడు. అంటే సింపుల్ గా ఎల్సిఎం తీసుకొని చేసుకోవాలండి, చాలా సింపుల్. 156 ఎల్సిఎం 2 టేబుల్ పోతుంది కదా, ఎందుకు ఈవెన్ నెంబర్ కదా 6 అనేది లాస్ట్ లో, కాబట్టి 2 7 జార్ 14, 1 మిగులుతుంది 6, అంటే 2 8 జార్ 16. తర్వాత అగైన్ 2 టేబుల్ పోతుంది, 2 3 జార్ 6, 1 8, అంటే 2 9 జార్ 18. సో 39 2 టేబుల్ పోదు, ఆడ్ నెంబర్ 3 టేబుల్ పోతుంది చూడండి, 3 1 జార్ 3 13 జార్ 13 ప్రైమ్ నెంబర్ కాబట్టి 13 1 జార్. సో దీని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా రాసుకోవచ్చు నేను? 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 13 అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 13. సో ఇది వాడు అడిగింది ఇట్లే అనమాట. ఎక్స్ప్రెస్ 156 యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అంటే మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకోవాలన్నమాట, రైట్? నెక్స్ట్ లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. log 2 ఇర్రేషనల్ రేషనల్ అడిగారు. సో log 2 అయితే ఖచ్చితంగా అది ఇర్రేషనల్ అనమాట. log 2 వాల్యూ వచ్చి ఇర్రేషనల్, log 2 వచ్చి ఇర్రేషనల్. దీనికి ప్రూఫ్ అయితే ఏం లేదు, కానీ వాల్యూ చెప్తాను చూడండి. log 2 వాల్యూ అనేది మనకి ఎలా ఉంటుందంటే 0.635 సంథింగ్ ఇలా వస్తుంది అనమాట. అంటే అది నాన్ రిపీటింగ్ డెసిమల్ కాబట్టి టర్మినేటింగ్ కాదనమాట, ఇది నాన్ టర్మినేటింగ్ అనమాట. ఓకే, సో కాబట్టి ఇది ఇర్రేషనల్ అని మనం సింపుల్ గా చెప్పచ్చు. గుర్తుపెట్టుకోండి, log 2 ఇస్ ఇర్రేషనల్. అంటే మీరు అంటే హాఫ్ మార్క్ కి బిట్స్ కి లేకపోతే 1 మార్క్ వస్తుంది కాబట్టి ఇంతకన్నా ఎక్కువ రాయాల్సిన అవసరం కూడా ఉండదు. గుర్తుపెట్టుకోండి, log 2 ఇస్ ఇర్రేషనల్. log 2 ఇస్ ఇర్రేషనల్ అంటే పై వాల్యూ కూడా ఇర్రేషనల్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకోండి. వాల్యూ ఆఫ్ log రూట్ x బేస్ x. ఓకే, సో వాల్యూ ఆఫ్ log రూట్ x బేస్ x. అగైన్ చాలా ఈజీ అండి ఇది. యాక్చువల్ గా లాగ్ లో 3 బేస్ 3 సేమ్ నెంబర్ ఉంది అనుకోండి, లాగ్ లో ఒక నెంబర్ ఇచ్చి బేస్ లో కూడా అదే నెంబర్ ఇచ్చాను, ఆన్సర్ ఏమవుతుంది నాకు 1. అదేవిధంగా లాగ్ ఏ ఎనీ నెంబర్ ఏ బేస్ లో కూడా అదే నెంబర్ ఏ, ఆన్సర్ ఏమవుతుంది నాకు 1. లాగ్ 2 బేస్ లో 2, ఆన్సర్ ఏమవుతుంది నాకు 1. అంటే లాగ్ లో నెంబరు బేస్ రెండు ఒకటైతే ఆన్సర్ ఏమవుతుంది నాకు 1 అవుతుంది అనమాట. అయితే ఇక్కడ నాకేమో రూట్ ఎక్స్ ఉంది, ఎక్స్ ఉంది అనమాట. సో అయితే నాకు ఒక కాన్సెప్ట్ తెలుసు, రూట్ ఎక్స్ ఎట్లా రాసుకోవచ్చు, పవర్ లో ఎక్స్ పవర్ 1/2 రాసుకోవచ్చు కదా. సో రూట్ ఎక్స్ ని ఎట్లా రాసుకోవచ్చు నేను? ఎక్స్ పవర్ 1/2 రాసుకోవచ్చా లేదా? బేస్ లో కూడా ఎక్స్. సో పవర్ లో ఒక నెంబర్ ఉంది కాబట్టి ఇదేమవుతుంది నాకు ముందుకు వచ్చి మల్టిప్లై అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది నాకు 1/2 ఇంటూ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఎక్స్. సో ఆటోమేటిక్ ఆన్సర్ ఏమవుతుంది నాకు 1. సో ఎందుకు? సేమ్ నెంబరే కదా, సేమ్ నెంబర్ బేస్ సేమ్ నెంబర్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 1. సో 1/2 ఇంటూ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 1/2. 1/2 ఇంటూ దట్ ఈస్ ఈక్వల్ టు 1/2. ఇక్కడ చూడండి లాస్ట్ ఆన్సర్, log 100 రేషనల్ ఇర్రేషనల్. చాలా ఈజీ అంటే log 100 రేషనల్ ఇర్రేషనల్? డెఫినెట్లీ రేషనల్. ఎందుకంటే లాగ్ లో మనకి బేస్ ఏమి ఇవ్వకపోతే ఎంత ఉన్నట్టు? బేస్ 10 ఉన్నట్టు. లాగ్ లో బేస్ ఏమి ఇవ్వకపోతే ఏం తీసుకోవాలి? 10 ఉన్నట్టు అనమాట. అంటే దీని నెంబర్ ఏమవుతుంది? యాక్చువల్ గా log 100 బేస్ 10. 100 నెట్ రాసుకోవచ్చు, నేను 10 స్క్వేర్ రాసుకోవచ్చు కదా, బేస్ 10. ఇప్పుడు చూడండి, ఒక నెంబర్ పవర్ లో ఉంది అయితే ముందరకు వస్తుంది, లాగ్ లో ఉంది కాబట్టి. సో 2 ఇంటూ log 10 బేస్ 10. సో ఆటోమేటిక్ వాల్యూ ఎంత అవుతుంది నాకు 1. సో ఆన్సర్ ఇస్ 2 ఇంటూ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 2. 2 ఇంటూ దట్ ఈస్ ఈక్వల్ టు 2. సో ఆ విధంగా 2 అనేది రేషనలే కదా, ఐ మీన్ నాన్ రిపీటింగ్ డెసిమల్ లో లేదు కదా, కాబట్టి రేషనల్. దేర్ఫోర్ log 100 ఇస్ రేషనల్. ఓకే, సో ఇదంటే మనకి 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, మొత్తం రియల్ నెంబర్స్ చాప్టర్ లో పబ్లిక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఇవన్నమాట. సో ఫస్ట్ క్వశ్చన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 25xy ఇది ఒకటి, ఇంకో లాగ్ లో ఒకటి, ఇది లాగ్ క్వశ్చన్ 4 మార్క్స్ కంపల్సరీ లాగ్ క్వశ్చన్. ఇది కాంపోజిట్ క్వశ్చన్, ఎల్సిఎం హెచ్సిఎఫ్ క్వశ్చన్, అండ్ ఇది పవర్ ఫార్మాట్, ఇది కూడా లాగ్ క్వశ్చన్. ఇది ఇంకా ఈజీ బేసిక్ లాగ్ ఫార్ములాస్, మళ్ళీ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే ఏంటి, లాస్ట్ డిజిట్ క్వశ్చన్ ఒకటి, మళ్ళీ ఎల్సిఎం క్వశ్చన్ ఒకటి, రేషనల్ క్వశ్చన్స్ ఒకటి, లాగ్ ప్రాబ్లమ్స్ ఒకటి, రైట్? సో ఇది ఓవరాల్ గా మనకి రియల్ నెంబర్స్ నుంచి వచ్చే ఎంటైర్ క్వశ్చన్స్ అన్నమాట, రైట్? థ్యాంక్ యూ.